శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. పిండపాటి పుల్లారావు గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. సీట్ షేరింగ్ ఓకే, పవర్ షేరింగ్ పైన మీ ప్రిడిక్షన్స్ ఎట్లా ఉండబోతాయి? ఎకరాల్లో పెట్టాము కార్యక్రమాన్ని, 4వ సిద్ధం సభని. శ్రీనివాసరెడ్డి గారు, ఐ విల్ కమ్ అగైన్. కూటమి మధ్య సీట్ షేరింగ్ టాక్స్ అనేది ఓకే అయ్యాయి, పవర్ షేరింగ్ టాక్స్ పైన మీ ప్రిడిక్షన్స్ ఎట్లా ఉంటాయి? వాళ్ళకి మధ్యన ఏంటంటే బీజేపీ నేనేమి దాచుకోవట్లేదు. మన ఎంపీ లిస్ట్ కనపడితే అంతా ఒకన్నర సామాజిక వర్గానికి దుబ్బేస్తున్నారు. ఏమి ఇంకా ఆంధ్రప్రదేశ్ గ్రిప్పు, వీళ్ళ గ్రిప్పులో నుంచి పోతుంది. మా ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు నవ్వుతున్నారు, ఎందుకంటే ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఏం భయం. అవును సార్, రాజమండ్రిలో 7-6 వాళ్ళకి విశాఖపట్నంలో జీవీఎల్ నరసింహరావు గారు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు సార్ ఆ సీటు మీద. నేను ఆశలు పెట్టుకున్నా ఊర్లేండి, మనకి మీరు ఆశ పెట్టుకున్నారు. అది జీవీఎల్ కి రాజ్యసభ ఇస్తారు, హ్యాపీగా కూర్చుంటాడు. ఈ క్లెయిమ్ వేరు. జనరల్ గా ఏంటంటే ఇది కాస్ట్ అది తగ్గితే బాగుంటుంది అని మాలాంటి వాళ్ళు, అది మీలాంటి వాళ్ళు కూడా కోరుతున్నారని నేను భావిస్తున్నాను. ఇది మే 1 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఎక్కడికి వెళ్ళాడు, ఇక్కడే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా ఇక్కడే ఉంటాడు. ఏంటి మార్పు ఏంటి? సో దేఫో నేను కొద్దిగా రిగ్రెట్ చేసేది, ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఎడ్యుకేటెడ్ స్టేట్, స్మార్ట్ పీపుల్ మనం ఈవేళ ఈ స్టేజ్కి వచ్చేసామంటే కొంచెం విచారంగా అని మాత్రం నేను భావిస్తాను. దేఫో తప్పకుండా బీజేపీకి వాళ్ళకి తెలుసు, బీజేపీలో ఢిల్లీలో అస్తమాన్ అంటున్నారు, మీ 6 సీట్ ఇస్తే అయిపోయిందా, మీ 6 పట్టుకుపోతారా సీట్లు, మీ గురించేనా అని ఆ పై వాళ్ళు అంటున్నారు. 175 సీట్లు పోటీ చేయొచ్చు కదా, పార్టీ పెంచవచ్చు కదా, పార్టీ పెంచితే 10 సంవత్సరాల్లో పెద్దదవుతుంది కదా తెలంగాణలో. అదే మా పొత్తు కావాలండి, మా 6 కావాలి, మా 7 కావాలి. 6 కావాలా, 7 కావాలా, 3 కావాలా? కొత్త మొహాలు మాత్రం ఎవరు లేరు. పాత 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 అంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటాడు ఎవరో శ్రీశైలం గారు. ఓల్డ్ ఇస్ గోల్డ్, బట్ ఇది గోల్డ్ కాదు కదా. ఎస్, శివశంకర్ గారు, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి మరియు పార్లమెంటు 2 స్థానాలకు పోటీ చేస్తారని కొన్ని కథనాలు వస్తున్నాయి. మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి ప్లీజ్. అవన్నీ కథనాలని మీరే చెప్పారు శ్రీశైలం గారు. క్వశ్చన్ లోనే జవాబు ఉంది. ఎందుకంటే అక్కడ చర్చించుకుంది 4-5 ఉన్నారు, వేరే వ్యక్తి తెలిసే అవకాశమే లేదు. అవన్నీ ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ ఒక 1000 వరకు వైసీపీ వాళ్ళు పెట్టేశారండి. ఈ కథనాలు పుంఖంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టేశారు వాళ్ళు. ఇదంతా ఈ గేమ్ ప్లాన్ లో అదొక గేమ్ ప్లాన్ తప్ప అందరూ వాస్తవం లేదు శ్రీశైలం. శ్రీనివాసరెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్ అండి, కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. సార్, ఇక్కడ పుల్లారావు గారు చెప్పినా, శివశంకర్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరు మేలు చేశారో వాళ్ళకి తెలుసు, డిసైడ్ అయి ఉన్నారు. ఇటువంటి ఇప్పుడు ఎందుకంటే రాయపాటి అరుణ్ అని పాపం సొంత పార్టీ వాళ్ళే కొట్టి ఆమెను పడేసినటువంటి పరిస్థితి. ఇలా వీళ్ళ అధికారంలోకి వస్తే ఏం జరుగుద్దో కూడా వాళ్ళకి అర్థమైపోతా ఉంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధించబోతా ఉంది. 160+ ఈ డిబేట్ సాక్షిగా నేను చెబుతున్నా. 175 పోయిందా సార్? వైనాట్ 175 పోయిందా? 175 రావని నేను అలా 160+. నాకు లోగడ వచ్చింది 151, ఇప్పుడు 160+ అని చెప్తున్నా. ఎస్ ప్లీజ్ కన్క్లూజన్ పాయింట్. ఇంకో పుల్లారావు, నేను ఎవరు ఈ గెలుస్తారు అది గెలుస్తారు అనలేదు. ఐఎమ్ నాట్ షూర్ మై సెల్ఫ్. ఎస్, పెండపాటి పుల్లారావు గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. అదే ఏంటంటే ఇది నేను అన్నది క్లారిటీ ఏంటంటే పాలిటిక్స్ చేంజ్ అవుతే బాగుంటుంది అని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలా అడ్వాన్స్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, చాలా అడ్వాన్స్ స్టేట్. పాలిటిక్స్ లో మరి చేంజ్ వస్తుందా? ఎస్, థ్యాంక్ యూ పెండపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ శివశంకర్ గారు, శ్రీనివాసరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అన్ని నియోజకవర్గాలలో సంప్రదింపులు అనేటటువంటి తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. అన్ని పార్టీలలో త్యాగాలకు లీడర్లు సిద్ధంగా ఉండాలనేటటువంటి స్లోగన్ను తీసుకెళ్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తులైనటువంటి జనసేన పార్టీ నాయకులతో స్వయంగా చర్చించడమే కాకుండా వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం అనేటటువంటిది అందరినీ సంతృప్తి పరంగా ఉంచేటటువంటి అంశం. ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేటటువంటి